ప్రియ సహోదరి సహోదరులారా, నేడు తిరుకుటుంబ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. తిరుకుటుంబం అనగా పవిత్రమైన కుటుంబము. ఈ తిరుకుటుంబంలో యేసు ప్రభు, మరియమ్మ గారు, యేసేపు గారు ఉన్నారు. ఈ తిరుకుటుంబము ప్రపంచంలో ఉన్న అన్ని కుటుంబాలకు ఆదర్శవంతమైన కుటుంబము. మనందరి కుటుంబాలు మనకు ఎంతో ముఖ్యము. ఎందుకంటే మనందరం కూడా కుటుంబాల నుంచి వచ్చాం. కుటుంబాలు చక్కదిద్దబడినప్పుడు సమాజం కూడా చక్కదిద్దబడుతుంది. ఎందుకంటే సమాజానికి మూలము కుటుంబమే. ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబములో ప్రేమ ఉన్నప్పుడు సమాజంలో కూడా ప్రేమ ఉంటుంది. కుటుంబాలలో శాంతి ఉన్నప్పుడు సమాజంలో కూడా శాంతి నెలకొని ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు కుటుంబంలో ఉన్న వారు ఏ విధంగా జీవించాలని తెలియజేస్తున్నాడు. తల్లిదండ్రులు ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నారు, మరియు బిడ్డలు ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నారు, వారు ఏ విధంగా జీవించాలి అనే విషయాలను బైబిల్ గ్రంథం ద్వారా ప్రభువు బోధిస్తున్నాడు. ముందుగా మొదటి పట్టణాన్ని చదువుకుందాం. నేడు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్టణము సిరాకు పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం నుండి తీసుకోబడింది. 3వ అధ్యాయము 2వ వచనం నుండి 6వ వచనం వరకు కొన్ని వాక్యాలను చదివి ధ్యానం చేసుకుందాం. తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లే, తల్లిని సన్మానించేవాడు నీతిని చేకున్నట్లే. తండ్రిని సన్మానించే పుత్రుని అతని పుత్రులు సంతోషపెట్టుదురు, అతని ప్రార్థనను దేవుడు ఆలించును. తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడగును, తల్లిని సంతోషపెట్టువాడు దేవునికి విధేయుడైనట్లే. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి మొదటి పట్టణంలో కుటుంబంలో ఉన్న బిడ్డలు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి బాధ్యత కలిగి ఉన్నారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ గ్రంథకర్త బిడ్డలకు చక్కటి ఉపదేశాన్ని ఇస్తున్నాడు. బిడ్డలు తల్లిదండ్రులను గౌరవించాలని, తల్లిదండ్రులను ప్రేమించాలని, వారికి విధేయత చూపించాలని తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే బిడ్డలు ఈ విధంగా తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటారో దేవుడు వారికి అనేక వరప్రసాదాలు దయచేస్తాడు అని తెలియజేస్తున్నాడు. యేసు ప్రభువే తన తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు. లూకాసు వార్త 2వ అధ్యాయంలో మనం విషయాన్ని చూస్తున్నాం. యేసేపులు యేసు ప్రభుతో యెరూషలేము నుండి నజరేతుకు తిరిగి వచ్చినప్పుడు యేసు ప్రభు తన తల్లిదండ్రులకు విధేయుడై జీవించాడు అనే విషయాన్ని లూకాసు వార్తలు మనం చదువుకుంటున్నాం. యేసు ప్రభు ఎప్పుడు కూడా నేను దేవుని కుమారుణ్ణి, నేను మెస్సయాను, మీకు విధేయత చూపించవసరం లేదు, మీరే నాకు లోబడి జీవించాలి అని ప్రభు ఎప్పుడు కూడా నాకు తెలియచేయలేదు. లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువే మానవ మాత్రుడైన యేసేపులకు విధేయుడై జీవించినప్పుడు మన బిడ్డలు, మన కుటుంబాల్లో ఉన్న బిడ్డలు మరింతగా తల్లిదండ్రులకు విధేయులై జీవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, తల్లిదండ్రులను ప్రేమించాలి. ప్రియ సహోదరి సహోదరులారా, వృద్ధాప్యములను తల్లిదండ్రులను అనాదరం చేయకూడదు. వృద్ధాప్యములను తల్లిదండ్రులను ప్రేమించలేని వాడు దేవుని ప్రేమించలేడు. నేటి సువార్తను ఒకసారి మనం చదివి ధ్యానం చేసుకుందాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 40వ వచనం వరకు కొన్ని వాక్యాలు మనం చదువుకుందాం. మోషే చట్ట ప్రకారము వారు శుద్ధి కావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రములో వ్రాయబడినట్లు మరియమ్మ యేసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకుని పోయిరి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసేపులు దేవుని కుమారునికి తల్లిదండ్రులు అయినా ఎప్పుడు కూడా తమ గొప్పతనాన్ని చాటుకోలేదు. మేము మోషే చట్టాన్ని అనుసరించవసరం లేదు, ఈ సాంప్రదాయాలను మేము పాటించవసరం లేదు అని ఎప్పుడు కూడా వారు గర్వించలేదు. చట్టానికి లోబడి జీవించారు. మోషే చట్ట ప్రకారముగా ఈ ఆచార విధులన్నింటిని కూడా నెరవేర్చి ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మన కుటుంబంలో ఉన్న దంపతులు కూడా ఎప్పుడు కూడా దైవ చట్టానికి లోబడి జీవించాలి, దేవుని చిత్త ప్రకారంగా జీవించాలి. తిరు కుటుంబంలో ఉన్న యేసేపులు దైవ చిత్తాన్ని తెలుసుకున్నారు. దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్త ప్రకారంగా జీవించారు. గాబ్రియల్ సన్మనస్కుడు మరియమాతకు దర్శనమిచ్చినప్పుడు మరియా దేవుని చిత్తానికి తల వంచింది. నేను ప్రభు దాసురాలను, నీ మాట చెప్పున నాకు జరుగును గాక అని ఆమె విశ్వాసముతో పలికినది. అదే విధముగా యేసేపు గారు కూడా దేవుని యొక్క చిత్తాన్ని దూత ద్వారా తెలుసుకున్నప్పుడు
తాను దేవునికి విధేయిస్తున్నాడు. మరియను తన భార్యగా స్వీకరిస్తున్నాడు. ఈ మరియ యోసేపులు దేవుని యెడల విన విధేయతలతో భయభక్తులతో జీవించి ఉన్నారు. మరి మన కుటుంబంలో కూడా ఉన్న దంపతులు దైవ చిత్తాన్ని తెలుసుకుని దైవ చిత్తానికి లొంగి జీవించాలి. అప్పుడే ఆ కుటుంబంలో ఐక్యమత్యం ఉంటుంది. యెహోషువ మరి ఈ విధంగా ప్రకటిస్తున్నాడు, నేను నా కుటుంబము యావే దేవుని మాత్రమే ఆరాధిస్తామంటున్నాడు. అదే విధముగా మనం కూడా మన కుటుంబాల్లో ఈ విధంగా చెప్పగలగాలి, నేను నా కుటుంబము మరి ప్రభుని మాత్రమే ఆరాధిస్తాం, ప్రభుని మాత్రమే సేవిస్తాం అని చెప్పగలగాలి. ఎప్పుడైతే మనము యేసు ప్రభుని మన గృహాలకు ఆహ్వానించుకుంటామో మన గృహాలు చక్కదిద్దబడతాయి. యేసు ప్రభు మరియ మార్తమ్మల గృహానికి వెళ్ళాడు. ఆ గృహాన్ని ప్రభు దీవించాడు. జక్కయ్య గారు యేసు ప్రభుని తన గృహానికి ఆహ్వానించాడు. మరి యేసు ప్రభు తన కుటుంబాన్ని దీవించి ఉన్నాడు. జక్కయ్యను పూర్తిగా మార్చివేశాడు. జక్కయ్యకు రక్షణ ప్రసాదించాడు. ప్రియా సహోదరి సహోదరులారా, కుటుంబాల్లో ఎన్నెన్నో సమస్యలుంటాయి. ఆర్థిక సమస్యలుంటాయి, ఆరోగ్యపరమైన సమస్యలుంటాయి, బిడ్డల పరంగా ఎదుర్కొనే సమస్యలు కూడా మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా చక్కదిద్దబడాలంటే ఒకటే మార్గం, ప్రభుని ఆహ్వానించుకోవటం. మన కుటుంబాన్ని మరి తిరు కుటుంబం వలె మలుచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, దయగిన సర్వేశ్వర ప్రభువా, ఈ రోజున మేము తిరు కుటుంబ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రభువా, మా కుటుంబాలకు వేంచేసిరండి. మా కుటుంబాలకు కావలసిన ఐకమత్యాన్ని దయచేయండి. మా కుటుంబాలకు కావలసిన ప్రేమను, అవగాహనను, నమ్మకాన్ని ప్రసాదించమని కూడా ప్రార్థన చేయించున్నాం. ఏ కుటుంబాలైతే విచ్ఛిన్నమైపోయాయో అటువంటి కుటుంబాల కొరకు ప్రార్థన చేయించున్నాం. ప్రభా, ఏ కుటుంబంలో అయితే శాంతి లేదో, సమాధానం లేదో, సంతోషం లేదో ఆ కుటుంబాలను దీవించమని కూడా ప్రార్థన చేయించున్నాం. మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి. ఆమెన్.